బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ఆ నీళ్లలో మునిగి పైకి లేచినప్పుడు నువ్వు అనుకున్నావు కదా, ఇక నేను కొత్త మనిషిని అని, దేవుని బిడ్డగా పుట్టానని. కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మళ్ళీ అదే పాత అలవాట్లు, మళ్ళీ అదే అబద్ధం, మళ్ళీ అదే అపవిత్రమైన ఆలోచన. అద్దంలో నీ ముఖం చూసుకోవాలంటే నీకే అసహ్యం వేస్తోంది కదూ. నువ్వు దేవునికిచ్చిన మాట గుర్తుంది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు. ఆ రాత్రి ఒంటరిగా మోకాళ్ల మీద ఉండి కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్రభువా నన్ను క్షమించు, ఇక చెయ్యను అని ఎన్నిసార్లు మొక్కుకున్నావు? మళ్ళీ తెల్లారేసరికి అదే పాపపు ఊబిలో నీ మనసు నీతోనే యుద్ధం చేస్తోంది. నేను పాపిని, దేవుడు నన్ను ఎప్పటికీ క్షమించడు, నేను చర్చికి వెళ్ళడానికి కూడా అర్హుడిని కాను అని అపవాది నీ చెవిలో ఊదుతున్నాడు. అవును, బాప్తిస్మం పొందిన తర్వాత పాపం చేయటం అంటే క్రీస్తు గాయాల మీద మళ్లీ కొట్టినట్టు కాదా? నిన్ను పవిత్రం చేయటానికి ఆయన రక్తం చిందిస్తే నువ్వు ఆ రక్తాన్ని అవమానిస్తున్నావు. చూడు, నీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ నీళ్లు కారడం లేదు, నీ ఆత్మ రోదిస్తోంది. యేసయ్యా, నాకు బతకాలని లేదు, ఈ పాపపు బానిసత్వం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని నీ గుండె లోతులలోంచి అరుపు వినిపిస్తోంది. కానీ ఒక్కటి విను, నువ్వు ఎంతటి పాపం చేసినా ఆయన నిన్ను వదిలేయలేదు. ఎందుకంటే నువ్వు ఆయన కన్నబిడ్డవు. ఒక తండ్రి తన బిడ్డడు బురదలో పడితే చీత్కరించుకోడు, ఆ బురద కడిగి గుండెలకు హత్తుకుంటాడు. నీ కన్నీటి చుక్కకు ఉన్న విలువ ఈ లోకానికి తెలియదు, కానాని నీ తండ్రికి తెలుసు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయావు అన్నది ఆయన లెక్క పెట్టడం లేదు. ఎన్నిసార్లు నాన్న అని పిలిచి లేస్తున్నావు అన్నదే ఆయన చూస్తున్నాడు.